వెల్కమ్ టు టీవీ 20 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ అగ్నిమాపక శాఖకు 58 అధునాతన వాహనాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ధర్మవరం ఏరియా ఆసుపత్రిలో నూతన ఓపీ కౌంటర్లు ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి ఘటనపై రాజకీయ దుమారం. పేర్ని నాని తీవ్ర ఆరోపణలు. అమరావతి నిర్మాణ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం. అంబటి రాంబాబు. ఏపీ అగ్నిమాపక శాఖలోని మరిన్ని ఆధునిక వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద 58 అధునాతన అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 20 వాటర్ బౌజర్లు, 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ అధికారులు పాల్గొన్నారు. ధర్మవరం ఏరియా ఆసుపత్రిలో నూతన ఓపీ కౌంటర్లను ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రతిరోజు సుమారు 700 నుండి 800 మంది, నెలకు 22,000 నుండి 24,000 మంది రోగులకు ఓపీ సేవలు అందుతున్న నేపథ్యంలో రోగులకు మరింత సులభంగా, వేగంగా వైద్య సేవలు అందించేందుకు ఈ నూతన ఓపీ కౌంటర్లను ఏర్పాటు చేశాం. గత 2 నెలల్లో ధర్మవరం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల లభ్యత, మందుల లభ్యత, అత్యాధునిక వైద్య పరికరాల అందుబాటు పెరగడంతో ప్రజల్లో ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకం మరింత పెరిగింది. దాదాపు 2.1 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు, 10 పడకల డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ధర్మవరం ఏరియా ఆసుపత్రిలోనే అధునాతన లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలు నిర్వహించేలా వైద్య సదుపాయాలను బలోపేతం చేస్తున్నాం. అలాగే మా సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాల ద్వారా మోకాలి శస్త్రచికిత్సలు, కంటి శస్త్రచికిత్సలు, కాట్రాక్ట్, రెటీనా సర్జరీలు వంటి సేవలను ప్రజలకు అందిస్తున్నాం. ధర్మవరం ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా నిరంతరాయంగా అందించి ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిరంతరాయంగా ఓపీ సేవలు అందాలి, అతి తక్కువ సమయంలో అందాలి. అదేవిధంగా పురుషులకి, మహిళలకి, దివ్యాంగులకు కూడా వేరువేరుగా అందాలనే ఉద్దేశంతో ఓపీ కౌంటర్లను మనం ప్రారంభించుకున్నాం.
గతంలో సూపరింటెండెంట్ గారు చెప్పినట్టుగా ఒక ఓపీ కౌంటర్ ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరీ ప్రధానంగా గత 2 సంవత్సరాలుగా ఓపీ పెరిగి గతంలో నెలకి 16,000 నుంచి 18,000 ఓపీ జరుగుతుంటే ఇవాళ 22,000 నుంచి 24,000 ఓపీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి దాన్ని సరిచేయాలనే ఉద్దేశంతో ఇవాళ మనం మన ఏరియా ఆసుపత్రిలో కొత్త ఓపీ కౌంటర్ను ప్రారంభించుకున్నాం. దీనికి ప్రధానంగా ఓపీకి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆబా ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటే తద్వారా భవిష్యత్తులో వారి రికార్డులన్నీ నమోదవుతాయి. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు జనరేట్ అవుతుంది. భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళ ఆసుపత్రికి వచ్చినప్పుడు మళ్ళీ చేసిన పరీక్షలనే చేయాల్సిన అవసరం లేదు. పూర్తిగా డేటా ఉంటుంది, డాక్టర్లకు అందుబాటులో ఉంటుంది. వాళ్ళ 2 పేషెంట్లను చూశాను నేను, వసంతపురం నుంచి వచ్చిన పేషెంట్లు ఉన్నారు. వాళ్ళు ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎక్స్రే చేస్తే మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్రే చేయాల్సిన పరిస్థితి. దాని కారణంగా రేడియేషన్ కారణంగా ఇబ్బంది కూడా పడే పరిస్థితి ఉంటుంది. వాటిని అటువంటి పరిస్థితి రాకుండా కోసం రిజిస్ట్రేషన్ చేసే దానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంటాయి. ఇంకోసారి వచ్చినప్పుడు ఆ మళ్ళీ ఎక్స్రే తీయాల్సిన అవసరం లేకుండానే ఆ రికార్డు ఆబా ఐడి టైప్ చేసిన కారణంగా మొత్తం రికార్డు వస్తుంది. గతంలో ఎప్పుడు వచ్చాడు, ఏం పరీక్షలు నిర్వహించుకున్నారు, డాక్టర్లు ఏ మందులు రాశారు, దాని తర్వాత ఆరోగ్య పరిస్థితి ఏంటి, మిగతా బీపీ ఎలా ఉంది లేదా షుగర్ ఎలా ఉంది, ఇట్లాంటి వీటిని కూడా వివరాలన్నీ కూడా దాంట్లో నమోదై ఉంటాయి. కాబట్టి ఆసుపత్రికి వస్తున్న వాళ్ళు కాస్త క్యూఆర్ కోడ్ని చేస్తే చాలు, ఆధార్ తీసుకురావాలి, ఫోన్ ఉంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఉంటుంది. దాని వివరాలు అడుగుతారు, ఆధార్ నెంబర్ అది కొట్టేస్తే భవిష్యత్తులో సులభతరం అవుతుంది. ఈ విధంగా ఇవాళ ఆసుపత్రిని పరిమితులతోనే అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో మనం ఓపీ సేవలు పెరిగాయని అంటున్నాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే డాక్టర్లు అందుబాటులోకి రావడం. రెండో ప్రధాన కారణం ఇవాళ కొత్తగా 5 మంది డాక్టర్లు వచ్చారు, ఒక 5 మంది తణుకు పట్టణ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సాధ్యమవుతుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ పేర్కొన్నారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా తణుకులోని 27, 30 వార్డులో నిర్వహించిన ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న పనులను ప్రజలకు వివరించారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధికి 2 ఏళ్లలో దాదాపు 50 కోట్లు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ఇంటింటికి గోదావరి జలాలు అందించాలనే లక్ష్యంతో కొత్త వాటర్ ట్యాంకుల నిర్మాణం, పైప్ లైన్ నిర్వహిస్తున్న పనులను సుమారు 100 కోట్లతో చేపడుతున్నట్లు వెల్లడించారు. పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ చెత్త సేకరణను వేగవంతం చేయడంతో పాటు డంపింగ్ యార్డ్ లో చెత్తను ప్రాసెస్ చేయడానికి 5 కోట్లతో ప్రత్యేక ప్లాంట్ నిర్మించినట్లు చెప్పారు. తణుకును క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామని రాధాకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో 1.50 లక్షల కోట్లు సంక్షేమ కార్యక్రమం అమలు చేశామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి కూడా తెలియజేసి కూటమి ప్రభుత్వం ఏ విధంగా 2 సంవత్సరాల్లో సంక్షేమాన్ని అమలు చేసింది, అభివృద్ధి చేసింది అనేది తెలియజేయడం. ముఖ్యంగా తణుకు పట్టణంలో మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేసుకోవడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల్లో 50 కోట్ల పైగా రోడ్లకి, డ్రైన్లకి, పార్కుల అభివృద్ధికి ఈరోజు కూటమి ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసి ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటింటికి తాగునీరు అందించే పథకం, గోదావరి నీటిని తరలించి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ ద్వారా మంచినీరు అందించేటటువంటి పథకం కూడా ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మన తణుకు పట్టణంలో అనేక చోట్ల కొత్తగా వాటర్ ట్యాంక్స్ నిర్మాణం కానీ, అదేవిధంగా అనేక కొత్త డిస్ట్రిబ్యూషన్ లైన్స్ చేయడం కానీ, ఈ విధంగా 100 కోట్ల పైగా నిధులతో ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిని తణుకు పట్టణంలో పరుగులు పెట్టించడంతో పాటుగా ఈరోజు అన్ని విధాలుగాను కూడా మన చెత్త సేకరణకు సంబంధించి, అదేవిధంగా ఈరోజు డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి చెత్తను కూడా మేనేజ్ చేసే విధంగా ఈరోజు కొత్తగా అక్కడ ఏ రోజు మన తణుకు పట్టణంలో వచ్చేటటువంటి చెత్తని ఆ రోజే ప్రాసెస్ చేసే విధంగా 5 కోట్ల రూపాయలతో అక్కడ ఒక ప్లాంట్ని కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని విధాలుగాను కూడా తణుకు పట్టణాన్ని ముందుకు తీసుకెళ్తూ క్లీన్ అండ్ గ్రీన్ ఉండే విధంగా తణుకు పట్టణంలో రోడ్లు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంతో పాటుగా ముఖ్యంగా సంక్షేమం తీసుకుంటే రాష్ట్రంలో 1,50,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం అమలు చేసింది.
ఈరోజు ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో ఆ హామీలతో పాటుగా ఈరోజు ఇచ్చినటువంటి హామీలు, ఇవ్వనటువంటి హామీలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తుంది. 1,50,000 కోట్ల రూపాయలు అమరావతి పేరిట అడ్డుగోలు నిర్మాణాలు, వాటిపై వ్యయాలు, చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రకటనలపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి పేరుతో భారీగా ఖర్చు చూపిస్తూ అడ్డుగోలుగా దోచుకుంటున్నారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా అప్పులు సైతం చేస్తున్నారన్నారు. శుక్రవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మనం మాట్లాడుకుందాం. ఈ సిడి యాక్సెస్ రోడ్డు ఒక అద్భుతమైన రోడ్డు అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అది మొత్తం 21.7 కిలోమీటర్లు. అమరావతి సీడ్ యాక్సెస్ దగ్గర నుంచి, అక్కడ సీడ్ దగ్గర నుంచి బయలుదేరి అది నేషనల్ హైవే దగ్గరికి కలిసేటటువంటి 21.77 కిలోమీటర్ల రోడ్డు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసా మీకు? 21.77 కిలోమీటర్లకి ఆయన ఖర్చు పెడుతుంది 1,519 కోట్ల రూపాయలు. 1,519 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెడుతున్నాడు. కేవలం 21.77 కిలోమీటర్లకి. ఎక్కడైనా ఉందా ఇది? ఎప్పుడైనా చూశారా? ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా ఇంత ఖర్చు పెట్టడం చూశారా అని అడుగుతా ఉన్నా. దానిలో 3 దశలు అన్నారు. మొదటి దశ 365 కోట్లకు పెంచి జీఎస్టీ అన్ని కలిపి 465 కోట్ల రూపాయలకి అప్పచెప్పారు. చూడండి ఎంత దారుణంగా రేట్లు పెంచేసుకుని దోచుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. 21.77 కోట్లకు 21.77 కిలోమీటర్లది 1,519 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తి చేస్తున్నారు. అంటే ఎంత దారుణమైన దోపిడీ జరుగుతుందో ఒకసారి ఆలోచించమని రాష్ట్ర ప్రజానీకాన్ని, విఘ్నులైనటువంటి మేధావుల్ని ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. అంతేకాదు, జాతీయ రహదారుల సాధికారత సంస్థ సహాయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డిఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు చంద్రబాబు కూటమి 2018లో జరిగిన గ్రూప్ 1 నియామకాలపై విషయం చెబుతుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్, పార్టీ స్టేట్ యూత్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ సలాంబాబు ధ్వజమెత్తారు. వారు గురువారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సిట్ నివేదికను అడ్డుపెట్టుకుని చంద్రబాబు కూటమి యువత ఆశలపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తుందని నాగార్జున యాదవ్ అన్నారు. మరో 2-3 రోజుల్లో శాసనసభ సమావేశాలు జరుగుతుంటే ఆ శాసనసభ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతలుగా ఉన్నటువంటి అందరూ మండలి సభ్యులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంపై చెడుగుడు ఆడుకుంటారనేటువంటి ఒక హెచ్చరికలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక మంచి కుట్రకి తెరలేపింది. ఎప్పుడో 2018 నోటిఫికేషన్లో వచ్చినటువంటి గ్రూప్ 1 నియామకాల్లో అరాచకం జరిగిపోయింది. అరాచకానికి పేటెంట్ రైట్ ఎవరిదయా చంద్రబాబు? అరాచకానికి, అక్షర వ్యభిచారానికి పేటెంట్ రైట్ ఏమన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి పెంపుడు పత్రికలైనటువంటి ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి. ఈ 2 పెంపుడు పత్రికల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి కుంభకోణాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఒక నెపంతో ఈ పెంపుడు పత్రికలకి సిట్ అనేటువంటి ఒక నివేదికని ముందు పెట్టి విషం చిమ్మమని, యువత యొక్క ఆశల పట్ల, వారి ఆలోచనల పట్ల విషం చిమ్మమని ఈనాడు, ఆంధ్రజ్యోతి 2 పత్రికలకు ఇచ్చారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక మృతిపై రాజకీయ దుమారం రేగుతుంది. మద్యం మధ్యలో ఉన్న టీడీపీ కార్యకర్తల కారణంగానే ఈ విషాదం జరిగిందంటూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు తీరును ఆయన ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేసు దర్యాప్తు ప్రజాచిత్తం అవుతుందా? బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుందనే పేర్ని నాని నిలదీశారు. మహిళలపై జరుగుతున్న హింస విషయంలో హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన పైన ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో ఇచ్చిన హామీలకు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు పొంతన లేదని ఆరోపిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి చెందిన వారిపై పోలీసుల కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ సామాన్యులకు ఒక న్యాయం, అధికార పార్టీ నేతలకు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. రాజమండ్రిలో
ఇద్దరు తాగుబోతులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముక్కుపచ్చలారనటువంటి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టాల్సినటువంటి ఒక డాక్టర్ కారుతో గుద్దితే వెనక్కి తిరిగి చూసిందని చెప్పని తొక్కిచ్చి చంపితే ఏం కేసు కట్టారు? 4 రోజులు మీడియాలో రాదా? అసలు మీడియాలో రాదా? 4 రోజులు కేసు పిచ్చి కేసు కడతారా? యాక్సిడెంట్ కేసు అని. మీది పోలీసు వ్యవస్థ. సీఏని ఏం చేశారు? రాజమండ్రిలో ఆ ఎమ్మెల్యేకి వీర విధేయుడై ఎమ్మెల్యే మాట జవదాచకుండా ఆఖరికి ఐజీ మాట కూడా లెక్క చేయకుండా, ఐజీని కూడా లెక్క చేయకుండా, భయం భక్తి కూడా లేకుండా, పోలీసు వ్యవస్థలో హైరార్కీ ఉన్నటువంటి భయం భక్తి లేకుండా ముక్కుపచ్చలారినటువంటి ఉజ్వల భవిష్యత్తున్న డాక్టర్ని, ఒక ఆడపిల్లని తొక్కిచ్చి చంపితే ఇద్దరు తాగుబోతులు గంజాయి తాగి, గంజాయి లేదని చెప్తావు, ఎక్కడ పడితే అక్కడ గంజాయి చిత్తూరు జిల్లాలో గంజాయి బాగా తాగి పోలీసుల్ని కాలర్ పట్టుకుని తంతే, కత్తి తీసి ప్యాష్కోప్ తీసి పొడవబోతే దిక్కులేదు. ఈ రాష్ట్రంలో దిక్కులేదు. ఆయనకి ఉప ముఖ్యమంత్రి గారికి పేకాట ఆడితే కోపం, భీమవరంలో పంచాయతీ చేస్తే కోపం. అంటే ఈయనకి నచ్చని ఈయన తెలిసిన ఊళ్ళో ఈయనకి తెలిసిన వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగితే మాత్రమే స్పందిస్తారు. మరి ఆడపిల్లల గురించి 100 మీటింగులు చెప్పారు. ఎక్కడ మీరు వెళ్ళరా? ఇప్పుడు వెళ్ళాలి కదా, టాప్ ఎక్కువ టాప్ దిగో ఏదో రకంగా వెళ్ళాలి కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై రహస్య విచారణ జరపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్వయంగా ఎస్పీకి లేఖ రాశారని భూమన ఆరోపించారు. నేను పాకిస్తాన్ ఉగ్రవాదినా లేక నక్సలైట్నా, నాపై అండర్ కవర్ విచారణ ఎందుకు అంటూ ప్రశ్నించారు. అలాగే ఆ లేఖ ఆన్లైన్ లో కనిపించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామని, కోర్టుకు వెళ్లిన తర్వాత ఆ లేఖ మాయమైందని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తిరుపతి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. దీనిపై అధికార వర్గాలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఆన్లైన్ లో కలెక్టర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ను రాత్రి 11 గంటలకి, ఎస్టర్డే నైట్ 11:30 గంటలకి అదే క్రైమ్ నంబర్ తో ఎవరైతే రిట్ పిటిషన్ 2021, 2023లో వేశారో ఆ సంబంధిత వ్యక్తి మీద ఈ రాత్రి 11:30 గంటలకి నా మీద కేసు రిజిస్టర్ చేశారు. భారతదేశ చరిత్రలోనే, క్రైమ్ హిస్టరీలోనే ఒక క్రైమ్ నంబర్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయిన తరువాత మళ్ళీ అదే క్రైమ్ నంబర్ల మీద మరొక కేసు రిజిస్టర్ చేయటం అన్నది ఒక తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో మాత్రమే సంభవించింది. ఈ 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒకే పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి మీద ఒకే క్రైమ్ నంబర్ల మీద 2 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయటం అన్నది నా మీదే జరిగింది. ఒకటి మాయం చేశారు, అది బయటికి రాలేదనుకున్నారు, బయటికి వచ్చింది. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లో ఉంటుంది కదా, 12/8/26 సాయంత్రం 5 గంటలకు కేసు రిజిస్టర్ చేసుండారు. చేసి ఇందులోనే 13 అంటే నిన్న 13/8/2026 2:25 డేట్ అండ్ టైమ్ ఆఫ్ డిస్పాచ్ టు ద కోర్ట్ అని కోర్టుకు పంపించినటువంటి కూడా ఇందులో రికార్డ్ చేశారు. ఆశ్చర్యంగా దీన్ని కోర్టుకు పంపకుండా మేనేజ్ చేశారన్న.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏపీ సివిల్ సప్లై స్టాక్ పాయింట్, గురుకులం బాలికల రెసిడెన్షియల్ స్కూల్, అంగన్వాడీ కేంద్రాలు, జడ్పీ హై స్కూల్లో తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న ఆహారంపై ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. సివిల్ సప్లై స్టాక్ పాయింట్ లో రేషన్ డీలర్లకు సక్రమంగా స్టాక్ అందించడం లేదన్న ఫిర్యాదుపై ఆయన సీరియస్ అయ్యారు. తక్షణం ఎమ్మెల్సీ పాయింట్ అధికారికి ఛార్జ్ మెమో ఇవ్వాలని ఆదేశించారు. గురుకుల పాఠశాల ఫలితాలు, విద్యార్థులకు అందజేస్తున్న ఆహారంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ పెద్ది రాజుని అభినందించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆహార పదార్థాల్లో అవినీతి జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. అంత మంచి ఆయన ఉద్దేశాలు, ఆయన భావాలు. ఈ ఆనపకాయ ఎక్కువ వాడకండి, మా పిల్లలు ఇష్టపడరు. చట్నీ లేదే మనకు. ఇచ్చారా టోటల్ 14 కేజీ ఇవ్వలేనే, 20 గ్రామ్స్ అయితే సంబంధించి నర్సాపురంలోని మెయిన్ టౌన్లో, ఈ నియోజకవర్గం టౌన్లో కొన్ని అంగన్వాడీలు, కొన్ని రేషన్ షాప్స్, ఎంఎల్ఎస్ పాయింట్, కొన్ని హై స్కూల్స్, అలాగే కొన్ని హాస్టల్స్ కూడా చూడడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి కొంచెము రైస్ సరిగా రావట్లేదు తూకం ప్రకారము. ఆ బయోమెట్రిక్ వేయడానికి పోతే కన్నా వాళ్ళు 1కి 2 రోజులు తిప్పుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బయోమెట్రిక్ వేయించుకొని డైరెక్ట్ పంపించాలండి. కానీ అలా కాకుండా డైరెక్ట్ మూవ్మెంట్ జరుగుతూ ఉంది. అది ఎమ్మెల్యేస్ పాయింట్ వాళ్ళు చేస్తున్న చిన్న పొరపాట్లు. అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోమని ఒక ఛార్జ్ మేము ఇమ్మని చెప్పాము, ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని అక్కడ పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్ను. అలాగే డీలర్లు అందరూ కూడా ఇది సార్ మా ప్రాబ్లం అని చెప్పారు. తర్వాత 17 రూపాయలు తీసుకోవాలి చక్కెరకు ప్రతి ఒక్కరు కూడా, కానీ 20 తీసుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా గమనించండి, ఖచ్చితంగా 17 రూపాయలు ఇవ్వండి. ఫోన్పే, వాళ్ళ ఫోన్పేని మేము వాళ్ళ క్యూఆర్ కోడ్ను స్టిక్ చేసి పెట్టమని చెప్పాము వాళ్ళ రేషన్ షాప్లలో. కాబట్టి మనము ఆల్మోస్ట్ ఆల్ ఒక 50-60% ఈ ఫోన్పేకి మనము క్యూఆర్ కోడ్ ద్వారా పంపించచ్చు 17 రూపాయలు. ఎందుకంటే అండి, రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు అనేది కాదు, అదొక సిస్టమ్, అదొక గౌరవం. మనం 17 రూపాయలకు అమ్మాలనేది ఒక మ్యాండేటరీ. అట్లా కాకుండా ఎక్కువగా అమ్మడం అనేది తప్పు. అది అందరూ కూడా గమనించాలి. ఇంకా స్కూల్స్ విషయంలో హై స్కూల్కి వెళ్ళాము. పెద్దిరాజు గారు హెడ్ మాస్టర్ చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నాడు. ఆయన మేము బాగా, ఆయన ఒక ఆదర్శంగా నేను వర్ణిస్తాను ఆయన్ను. ఈ గవర్నమెంట్ హై స్కూల్స్లో, ముఖ్యంగా మిడ్ డే మీల్స్లో ఆయనకు మేము బాగా అప్రిషియేట్ చేసి సన్మానించడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్ పర్లేదండి, బాగానే ఉన్నాయి. చిన్న చిన్న ల్యాబ్స్ ఉంటే చెప్పాము. ఇప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే దగ్గర ఉన్నాము. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. మంచి రిజల్ట్ కూడా. బిఫోర్ లాస్ట్ ఇయర్ 592, లాస్ట్ ఇయర్ 580 వచ్చింది. ఈసారి 585, 590 వరకు టార్గెట్ పెట్టుకొని బాగా వాళ్ళు ప్రిపేర్ అవుతా ఉన్నారు. పిల్లలు కూడా ఫుడ్ విషయంలో అంతా సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఇక్కడ టెండర్దారులు కూడా ఎగ్ సైజ్ అయితేనేంటి, కూరగాయలు అయితేనేంటి అన్ని సక్రమంగా మంచి క్వాలిటీగా పంపిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఫుడ్ కమిషన్ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పేద పిల్లలండి, వాళ్ళకు మనం ఫుడ్ సక్రమంగా ఇవ్వాలి. ఇక్కడ సంపాదించు అంత మినిమంగా వాళ్ళకు సరిపోయేమైనా, అంతేగాని అత్యాశకు పోతే మటుకు వాళ్ళ కడుపులు కొట్టిన వాళ్ళు అవుతారు. అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, పేద బడుగు బలహీన వర్గాలకు. ఆంధ్రప్రదేశ్ లో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి సమృద్ధిగా వానలు కురవాలని ఆకాంక్షిస్తూ విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించారు. శుక్రవారం ఉదయం 6:12 కృష్ణానది తీరంలోని దుర్గా స్నానమ ఘాట్ లో విఘ్నేశ్వర పూజలతో యాగ క్రతువు మొదలైంది. పండితులు కృష్ణానదిలో నడుమ లోతు నీటిలో నిలబడి వరుణ అనువాక సహిత కారక పారాయణం చేశారు. అనంతరం పాత యాగశాల వద్ద అఖండ దీపారాధన కానిచ్చారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.